అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమంతా బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ రసరాజు రసికరాజు బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో కార్యసాధన కోసం నువ్వు పడుతున్న శ్రమ ఒకవేళ నెరవేరదేమో అన్న అనుమానం నీకెప్పుడైనా కలిగిందా? ఎందుకంటే దేశాన్నేలే రాజులు తమ ఆజ్ఞకు తిరుగంటూ ఉండదన్న ధీమాలో ఉండడం సహజం. కానీ రసరాజు అనే ఒక కవి విషయంలో వీరంగుడు అనే రాజు ప్రవర్తించిన తీరులోని అర్థం ఏమీ కనపడదు. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. సింధూర దేశాన్నేలే వీరంగుడు కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు. మంచి కవిత్వం వినటం కోసం ఆయన ప్రతి ఏటా విజయదశమికి దేశంలో గొప్ప కవులను కొందరిని ఆహ్వానించి సన్మానించేవాడు. వారిని ఎన్నిక చేయడానికి మహామంత్రిని నియమించి, ఆయనకు కవిత్వపు లోతుపాతులను అంతగా తెలియవు కాబట్టి ఆ విషయమై ఆస్థాన కవులను సంప్రదించమని ఆదేశించాడు. అయితే సన్మానితుల కవిత్వం వింటూ ఉంటే మరీ అంత గొప్పగా లేదని రాజుకు అనిపిస్తూ ఉండేది. అందుకు కారణం తమకంటే గొప్ప కవులను ఎంపిక చేస్తే తమ పదవులు నిలవని ఆస్థాన కవులు భయపడ్డారు. అందుకని వారు ఎన్నిక చేసే కవుల ప్రతిభ అంతంత మాత్రంగానే ఉండేది. అలా 2 ఏళ్ళు గడిచాక వీరంగుడు మహామంత్రిని పిలిచి, నానాటికి మన దేశంలో కవిత్వం చెప్పబడిపోతూ ఉంది, కారణం ఏమిటి అని అడిగాడు. ప్రభు, ఎందరో మహాకవుల కావ్యాలు చదివిన తమరు ఈరోజు మన ఆస్థాన కవులను మించిన వారు దేశంలోనే లేరు. మీరు చేస్తున్న సన్మానాలు కొత్తవారికి ప్రోత్సాహాన్నిస్తాయే తప్ప గొప్ప కవిత్వాన్ని పుట్టించలేవు కదా అన్నాడు. రాజు వీరాంగుడు ఆలోచనలో పడ్డాడు. అంతఃపురానికి వెళ్ళాక మహారాణి వద్ద ఇదే విషయమే ప్రస్తావించి, పసలేని కవిత్వానికి సన్మానం చేయటం వృధా కదా అని అన్నాడు. మహారాణి అడ్డంగా తల ఊపి, 1000 ఏళ్లలో సూర్యతేజం తగ్గిపోతుందా? తగ్గినా ఆ మార్పుని మనం గుర్తించగలమా? నా అభిప్రాయంలో గొప్ప కవులు అన్ని కాలాల్లోనూ ఉంటారు. వాళ్ళను గుర్తించగల గొప్ప ప్రభువులు మాత్రం కొన్ని కాలాల్లోనే ఉంటారు అని చెప్పింది. రాణి మాటలకి వీరాంగుడు ఆశ్చర్యపడి, నీ పోలికే గొప్ప కవిత్వంలా ఉంది. నా రాణి ఇంత చక్కగా మాట్లాడగలదని ఇంతకాలం నేను గుర్తించనే లేదు. దేశంలో మహాకవులను గుర్తించలేకపోతే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ముందు నేను నిన్ను సన్మానించాలి అన్నాడు. వెంటనే మహారాణి, ప్రభు, నా మాటలు మీకు గొప్పగా అనిపించినా నా పరిచారిక నీలాను సన్మానించాలి. ఎందుకంటే ఈ మాటలు ఆమెవి, నావి కాదు అని చెప్పింది. వీరాంగుడు మరింత ఆశ్చర్యపడి, నా దేశంలో ఒక పరిచారిక ఎంత గొప్పగా మాట్లాడిందంటే సంతోషం పట్టలేకపోతున్నాను. నీలా ఏ సందర్భంలో ఈ మాటలంది అని అడిగాడు. 2 రోజుల క్రితం నేను నీలాతో మాట్లాడుతూ నాకు వయసు మీద పడి అందం తరిగిపోతుంది అన్నాను. ఆమె ఒప్పుకోక, సూర్యతేజం 1000 ఏళ్ళైనా తరగదని, తరిగినా తన వంటి సామాన్యులకు తెలియదని అని అంది అని చెప్పింది మహారాణి. వీరాంగుడు నీలాను పిలిచి మెచ్చుకుంటూ ఉంటే ఆమె కంగారుపడి, ప్రభు, కమలం పుడితే ఆ ఘనత బురదది కాదు. బ్రహ్మకు ఆసనమైన కమలం సృష్టికర్త కాలేదు. వేదాలను రచించిన బ్రహ్మకు పూజార్హత లేదు. అలాగే నేను చెప్పిన సూక్తుల గొప్పతనం నాది కాదు. 1 రోజుల క్రితం రసరాజు అనే మహాకవి నగరం వచ్చి మా ఇంట్లో బస చేశారు. మీరు నా నోట విన్న సూక్తులన్నీ నేను ఆయన నుంచి విని నేర్చుకున్నవే అని చెప్పింది. ఈ వివరాలకు వీరాంగుడు ఆశ్చర్యపడి, ఆ రసరాజు గొప్ప కవి మాత్రమే కాదు, మహాపండితుడు కూడా అయి ఉంటారు. నీవు ఆయనకు నా మాటగా చెప్పి తక్షణం నన్ను వచ్చి కలుసుకోమను అన్నాడు. నీల రసరాజుకి ఈ మాట చెప్పింది. ఆయన నవ్వి, మాట విన్నానని రాజుగారికి చెప్పు. నా చెవులకు
కాళ్ళు వచ్చినప్పుడు ఆయన్ను కలుసుకుంటాను అన్నాడు. ఆ మాట నీల రాజుగారికి వచ్చి చెప్పింది. పక్కనే ఉన్న మహారాణి చెవులకు కాళ్ళు రావటం ఏమిటని చిరాకు పడింది. వీరాంగుడు ఆమెతో, ఈ రసరాజు కబురు పంపితే వింటాడు కానీ కదిలి రాడు, నేను స్వయంగా వెళ్ళి పిలవాలని ఆయన ఉద్దేశ్యం అని రసరాజు ఆంతర్యం వివరించి నీలాతో, ఆయనకు ఎప్పుడు వీలవుతుందో తెలుసుకొని నాకు చెప్పు అన్నాడు. ఇది విన్న రసరాజు నీలాతో, రోజంతా నేను రాసుకుంటూ ఉంటాను, నాకు తీరిక చిక్కేది రాత్రిపూటే, ఆ సమయంలో నలుగురికి నా కవిత్వం వినిపిస్తూ ఉంటాను, రాజు నన్ను కలుసుకోవటానికి వీలు కాదని చెప్పు అన్నాడు. నీలా నుంచి ఈ మాట వినగానే రాజుకి కోపం వచ్చింది. ఆయన నీలాతో, రసరాజు రేపే వచ్చి నన్ను కలుసుకోవాలని చెప్పు, లేకుంటే రాజాజ్ఞను ధిక్కరించిన నేరానికి శిక్ష పడుతుందని చెప్పు అన్నాడు. నీల ఈ విషయము రసరాజుకి చెప్పింది. ఆయన ఏమాత్రం చెల్లించకుండా, నేను నాకు ఇష్టమైన వాళ్ళనే కలుసుకుంటాను, ఆ విషయంగా నాకు స్వేచ్ఛ ఉంది, అందుకు నన్ను శిక్షించాలి అని అనుకుంటే అది దుర్మార్గం అవుతుంది. రాజు దుర్మార్గానికి తలపడితే అది దేశానికే దౌర్భాగ్యం అవుతుందని నా మాటగా ఆయనకు చెప్పు, రాజుగారికి చెప్పు అన్నాడు. ఊహించని ఈ సమాధానానికి వీరాంగుడు ఆశ్చర్యపోయాడు. నీల ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇది గమనించిన వీరాంగుడు, ఇలా మా ఇద్దరికీ రాయబారం నడపడం నీకు ఇబ్బందిగా కానీ లేదు కదా అని అడిగాడు. నీల వెంటనే, ప్రభు, అలాంటిదేమీ లేదు. ఆయన రసరాజు, తమరు రసికరాజు. రాత్రివేళ రసరాజు అందరికీ తన కవిత్వం వినిపిస్తాడు. ఆ సమయంలో తమరు మారువేషంలో వచ్చి ఆయన కవిత్వం వినవచ్చును కదా అని ఉపాయం చెప్పింది. వీరాంగుడికి ఈ ఉపాయం నచ్చింది. ఆ రాత్రి వీరాంగుడు మహారాణికి కూడా చెప్పకుండా సామాన్య పౌరుడి వేషంలో నీలా ఇంటికి వెళ్ళాడు. రసరాజు కావ్యపఠనం చేస్తూ ఉంటే విని ఆయన నిస్సందేహంగా మహాకవి అని గ్రహించాడు. అక్కడ శ్రోతలు ఒక్కొక్కరుగా లేచి నిలబడి అడిగే ప్రశ్నలకు రసరాజు ఇచ్చే అద్భుతమైన వివరణతో కూడిన సమాధానాల్లో ఎంతో పాండిత్యం ఉందని తెలుసుకున్నాడు రాజు. కొంతసేపు అయ్యాక తన సందేహాలు కూడా తీర్చుకోవాలని నిలబడి ముందుగా ఏమడగాల అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రసరాజు ఆయన వంక చూసి, సత్యాన్ని అన్వేషించటానికి సంకోచం ఎందుకు, నీ సందేహం ఏమిటో చెప్పు అన్నాడు. మన రాజు వీరాంగుడు ఉత్తమ కవులను సత్కరించే ఉన్నతమైన సాంప్రదాయాన్ని ప్రారంభించాడు కదా. తమ కవిత్వము పాండిత్యము ఎంతో గొప్పవి, అయినా ఇంతవరకు తమకు రాజసన్మానం లభించలేదు. కారణం ఏమిటో చెప్పగలరా అన్నాడు వీరాంగుడు. నా కవిత్వం పాండిత్యం రాజసన్మానం పొందే అంతటి గొప్పవి కావని రాజు అనుకొని ఉంటారు అన్నాడు రసరాజు. మన రాజు మీ కవిత్వం వినలేదేమో, ఒకసారి మీరు రాజును కలుసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు వీరాంగుడు. రసరాజు నవ్వి, సన్మానం చేయించుకోవాలని నాకు సరదా పుడితే నేను తప్పకుండా రాజు వద్దకు వెళ్ళి, అయ్యా నన్ను సన్మానించండి అని అడుగుతాను. ప్రస్తుతానికి సన్మానించాలన్న సరదా రాజుది కదా, మరి ఆయనే వచ్చి నన్ను అడిగితే బాగుంటుంది అన్నాడు. ఈ మాటలకు అక్కడ ఉన్నవారందరూ నవ్వారు. వీరాంగుడు చిన్నబుచ్చుకుని, దేశాన్నేలే రాజుకి ఎన్నో పనులుంటాయి, తమరే ఆయన వద్దకు వెళ్ళటం న్యాయం అన్నాడు. అన్ని పనులు పెట్టుకున్న రాజుకి ఉత్తమ కవులెవరో ఎలా తెలుస్తుంది అన్నాడు రసరాజు. ఎంపిక చేయటానికి మహామంత్రి ఆస్థాన కవులు ఉన్నారు, తమరు వారిని కలుసుకోవాలి అన్నాడు వీరాంగుడు. రసరాజు మళ్ళీ నవ్వి, అంటే నన్ను వెళ్ళి వారిని కలుసుకొని, అయ్యా నేను ఉత్తమ కవిని, నన్ను సన్మానించండి అని అడగమంటావు. అప్పుడు నేను ఉత్తమ కవినే తప్ప ఉత్తమ కవిని అని అనిపించుకోను. వెతుక్కుంటూ వెళ్ళి అడిగి తీసుకుంటే అది దానం, వెతుక్కుంటూ వెళ్ళి అడిగి ఇస్తే అది సన్మానం. మన రాజు సన్మానాన్ని దానంగా ఇస్తున్నాడు. ఉత్తమ కవులకు అలాంటి సన్మానమే బాధ. నేను ఉత్తమ కవినని నీవనుకుంటే నాకు రాజసన్మానం జరగకపోవటమే ఒక గౌరవంగా భావించి సంతోషించు
అన్నాడు రసరాజు. వీరాంగుడు ఇక మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆయన మహామంత్రిని పిలిచి, మహారాణి పరిచారిక నీలా ఇంట్లో రసరాజు అనే కవి విడుద చేశారని విన్నాను. తమరు ఆస్థాన కవులు వెళ్ళి ఆయన ప్రతిభ ఎలాంటిదో తెలుసుకుని రండి అని చెప్పాడు. మహామంత్రి ఆస్థాన కవులు రాజు ఆజ్ఞను పాటించారు. తర్వాత మహామంత్రి రాజును కలుసుకొని, ప్రభు, రసరాజు కవిత్వంలో పసలేదని మన ఆస్థాన కవులు అభిప్రాయపడ్డారు. ఆయన రాజసన్మానానికి అర్హుడు కాదు అన్నాడు. అప్పుడు వీరాంగుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ తాను రసరాజు కవిత్వం విని ముగ్ధుడినయ్యానంటూ జరిగిన విషయమంతా చెప్పాడు. దీంతో ఆస్థాన కవులందరూ అవమానంతో తలలు వంచుకుని రాజుకి క్షమాపణ చెప్పుకున్నారు. రాజు మంత్రికేసి ఇలా ఎందుకు జరిగిందా అన్నట్లు చూశాడు. అప్పుడు మంత్రి వినయంగా, ప్రభు, నేను ఆస్థాన కవుల అభిప్రాయాన్నే నమ్మటం వల్ల ఈ అవకతవకంతా జరిగిపోయింది. వాళ్ళు స్వార్థపరులని నేను గ్రహించలేకపోయాను అన్నాడు మంత్రి. ఆ మాటలతో వీరాంగుడు శాంతించి అక్కడి నుంచి బయలుదేరి అంతఃపురంలో అడుగుపెడుతూ రాణిగారి పరిచారిక రాణితో, మహారాణి, రసరాజు కవి మహారాజును దర్శించాలి అని అనుకుంటున్నారు, అందుకు మహారాజును అర్థించమన్నారు అని చెప్పడం విన్నాడు. అప్పుడు రాజు పరిచారికతో, నేనే స్వయంగా వచ్చి రసరాజును కలుసుకొని సన్మానానికి ఆహ్వానిస్తాను అని చెప్పాడు. ఇది విన్న మహారాణి ఎంతో ఆశ్చర్యం చెందింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కవి రసరాజు మితిమించిన అహంభావి అన్న సంగతి మొదటి నుంచి స్పష్టంగానే తెలుస్తూ ఉంది కదా. సన్మానానికి అర్హుడైన అతన్ని ఎంపిక చెయ్యకపోవటం పొరపాటు కావచ్చు. అయితే ఎంతో దురహంకారి అని తెలిసి రాజు స్వయంగా వెళ్ళి అతన్ని ఆహ్వానించాలి అనుకోవటంలో అర్థం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రసరాజు ఆత్మాభిమానం గలవాడు తప్ప అహంకారి కాదు. ఆస్థాన కవుల కుటిల తంత్రాలను రాజు దృష్టికి తీసుకుని రావాలన్నదే అతని కోరిక. ఆయన చెప్పినట్లు సన్మానం అంటే దానం కాదు, అదొక గౌరవం. ఆ వాస్తవాన్ని ఆఖరి క్షణాల్లో గ్రహించటం వల్లనే రాజు ఆయనను స్వయంగా ఆహ్వానించాలి అని అనుకున్నాడు. రాజు వీరాంగుడు కేవలం రాజు మాత్రమే కాదు, రసికరాజు కూడా అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.